హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వాక్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏమిటి అంటే, థంబ్నెయిల్లో చూసారు కదా, బాగా నల్లగా మురికిగా అయిపోయిన కాలేజ్ బ్యాగ్స్ కానీ, లేదంటే స్కూల్ బ్యాగ్స్ కానీ, లేదంటే ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ, ఇలాంటి బ్యాగ్స్ని మనం చేత్తో వాష్ చేస్తూ ఉంటాం. అయితే ఇలా చేత్తో వాష్ చేసే పని లేకుండా చాలా ఈజీగా ఈ బ్యాగ్స్ని మనం ఎలా వాష్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ టిప్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మెయిన్ ఈ టిప్ అనేది నేను వర్కింగ్ ఉమెన్ కోసం ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నానండి. ఈ టిప్ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ మీరు 2 బ్యాగ్స్ అయితే చూసారు కదండి. స్టార్టింగ్ చూసిన ఫస్ట్ బ్యాగ్ వచ్చి నాది ట్రావెలింగ్ బ్యాగ్ అనమాట. అయితే నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ అయితే పట్టుకు వెళ్తూ ఉంటాను. అయితే నేను రీసెంట్గా ఊరైతే వెళ్ళానండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత నాకు బ్యాగ్స్ వాష్ చేసే అలవాటు అయితే ఉందనమాట. ఎందుకంటే మనకి జర్నీలో బ్యాగ్స్కి డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. అయితే ఇలా మనం జర్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ బ్యాగ్స్ వాష్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం నెక్స్ట్ టైం మనకి బ్యాగ్ కావాలన్నప్పుడు చక్కగా వాటిని తీసుకుని మనం యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి నేను బ్యాగ్స్ అనేవి కంపల్సరీ వాష్ చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ నాకు సింగిల్ బ్యాగ్ ఒకటే వేయడం ఇష్టం లేదు. ఎందుకంటే వాషింగ్ మిషన్ ఎలాగో ఖాళీగా ఉంటుంది కాబట్టి నేను ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చి స్కూల్ బ్యాగ్ అనమాట. దీన్ని కూడా అయితే వేశాను. మీరు కూడా ఇలా బ్యాగ్స్ అనేవి వాష్ చేయాలనుకున్నప్పుడు 2 బ్యాగ్స్ మాత్రమే తీసుకోండి. ఇంతకన్నా ఎక్కువ బ్యాగ్స్ మనం వేసినా వాషింగ్ మిషన్లో నీట్గా అయితే క్లీన్ అవ్వదనమాట. కాబట్టి నేను ఓన్లీ 2 బ్యాగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఈ బ్యాగ్స్ వేసిన తర్వాత మనం సర్ఫ్ అనేది వేసుకోవాలి. సర్ఫ్ వేసిన తర్వాత మనం బట్టలు ఎలా వాష్ చేసుకుంటామో అలానే వాష్ చేస్తే సరిపోతుందండి. అయితే మీరు బ్యాగ్స్ వాష్ చేయాలన్నప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాష్ చేసుకుంటే సరిపోతుందనమాట. అయితే నాకు ఇక్కడ టైం అనేది ఎక్కువగా అయితే లేదండి. ఎందుకంటే ఆ రోజు నాకు వర్క్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అంతేకాకుండా బ్యాగ్స్ కూడా కొంచెం నీట్గానే ఉన్నాయండి. కాబట్టి నేను టైం అయితే నానబెట్టడానికి ఎక్కువ తీసుకోలేదు. 1.5 అవర్ అయితే తీసుకున్నానండి. బ్యాగ్స్ బాగానే నీట్గానే వచ్చాయి. మీరు కావాలంటే అంటే బాగా ఎక్కువ డస్ట్ ఉంటే కనుక మీరు ముందు రోజు నైట్ నానబెట్టుకోండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాగ్స్ని మనం బాగా గట్టి ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే బ్యాగ్స్ వాష్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా ఈ టిప్ అనేది ట్రై చేయొచ్చండి. అయితే ఈ టిప్ అనేది నేను వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదండి, మెయిన్ కంపల్సరీ వాళ్ళకైతే యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఓన్లీ వర్కింగ్ ఉమెన్ ఒక్కళ్ళే కాదండి, చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు బిజీగా అయితే ఉంటారు. అంటే మెయిడ్స్ లేకుండా చాలామంది వర్క్ చేసుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మెయిడ్ అయితే లేదండి. ఇంట్లో పనంతా కూడా నేనే చేసుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు ఎప్పుడైనా సరే బ్యాగ్స్ అనేవి ఇలానే వాష్ చేస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ బ్యాగ్స్ అనేవి నేను ఇప్పుడే కాదండి, చాలా సంవత్సరాల నుంచి ఇలానే వాష్ చేస్తున్నాను. బ్యాగ్స్ అయితే ఏం పాడైపోవండి. ఎందుకంటే మనం కొంచెం కాస్ట్లీ బ్యాగ్సే వాడతాం కదా, మరీ చీప్ క్వాలిటీ అయితే ఏం వాడం కాబట్టి బ్యాగ్స్ అనేవి ఏం పాడైపోలేదు. నాకైతే బ్యాగ్స్ బాగానే ఉన్నాయి. మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుందండి. అండ్ పని కూడా ఈజీగా అయిపోయినట్టుగా ఉంటుంది ఇలా వాషింగ్ మిషన్లో వేయడం వల్ల. ఇక్కడ మీరు బ్యాగ్స్ అయితే చూసారు కదండి, చాలా నీట్గా అయితే వచ్చాయన్నమాట. ముందున్న బ్యాగ్స్కి ఇప్పుడున్న బ్యాగ్స్ మీకు డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి. మీరు వాషింగ్ మిషన్లో బ్యాగ్స్ వేసేటప్పుడు కంపల్సరీ జిప్స్ అయితే అన్నీ ఓపెన్ చేసి పెట్టాలి. ఇలా ఓపెన్ చేసి మనం బ్యాగ్స్ వేయడం వల్ల బ్యాగ్ లోపల కూడా మనకి నీట్గా అయితే క్లీన్ అవుతుందన్నమాట. ఇది నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.